న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. రాయచోటి వైసీపీ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల్లో 4 లక్షల ఉద్యోగాలు కల్పించిందని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాలు లేవన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగ కల్పన లేదని, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తుంది అన్నారు. ప్రజలకు ఎంత మేలు చేసింది అన్నటువంటిది గమనించుకుంటూ వస్తే, మొట్టమొదటి 4 నెలల్లోనే 1,30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అయితేనేమి, సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ప్రతి ఒక్క 1000 మందికి ఒక సచివాలయం ఉండేటట్టు పట్టణాలలో వార్డు కార్యాలయం ఏర్పడే విధంగా, అలాగే ప్రతి సచివాలయానికి ప్రతి వార్డు కార్యాలయానికి 10 మంది ఉద్యోగస్తులను నియమించి 1,30,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపడమే కాకుండా ఎన్నో రకాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకోవటం అయితేనేమి, అలాగే దాదాపుగా వాలంటీర్లను కూడా 2 లక్షల పైగా వాలంటీర్లు నెలకు 5,000 వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లో ఒక వ్యవస్థనే గత ప్రభుత్వం క్రియేట్ చేసి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఎప్పుడు కూడా జరగలేదు. రిక్రూట్మెంట్లు కానీ, ఒక వ్యవస్థను క్రియేట్ చేసే విషయంలో కానీ. మరి ఈ 4 నెలల్లో ఒక వ్యవస్థ క్రియేట్ చేయకపోవటం కాకుండా, ఏ ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసేసేయటము, అలాగే వాలంటీర్లను తొలగించేసేయటము, ఇవి జరిగి గత ప్రభుత్వం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థ ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వం ఈ 4 నెలల్లో అక్టోబర్ 2న మందు షాపులు ప్రకటించింది. ఊరికి ఒక మందు షాపు, బెల్ట్ షాప్ ఏర్పాటు చేస్తామన్నటువంటి రీతిలో జీవోలు ఇచ్చారు. తేడా గమనించమని ప్రజలు అడుగుతున్నాను. ఎవరు ప్రజల కోసం పనిచేశారు, ఎవరు వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రజలు తప్పుదో చేయనటువంటి ప్రవర్తిస్తున్నారు అన్నటువంటిది ఈ ఒక ఎగ్జాంపుల్ మనకు చాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వైఫల్యాన్ని ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయటం, దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయాల కోసం వాడుకోవాలని చెప్పి ఆ ఇష్యూని తేవటం, సుప్రీంకోర్టుతో సహా మనం మందలించడం కూడా జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది 4 నెలల్లో అని చెప్పేటువంటి ధైర్యం వాళ్ళకు లేదు. ఈరోజు మీ గుండెపై చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలుగుతాం, మేము మేలు చేశాం. అలాగే మేనిఫెస్టోలో ఏవైతే మేము పెట్టామో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఏదైతే ఇస్తామో అన్ని కూడా మొదలు కూడా పెట్టాం. 4 నెలల్లో ప్రజలకు మా ద్వారా డబ్బులు ఎంత చేరాయి, వీళ్ళు 4 సంవత్సరాలు ఈ 4 నెలల్లో వీళ్ళు ప్రజలు ఎంత చేర్పించారు అన్నటువంటిది కూడా ఒకసారి వాళ్ళు బేరీ చేసుకుని మాట్లాడాలి. కేవలం ఎదురుదాడి చేయటం, సమస్యను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వ్యవహరించడం దుర్మార్గం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు నేను తిరుపతిలో మాట్లాడుతూ తను ఏ ఎజెండా తీసుకున్నారో తెలియట్లేదు, కానీ ఒక్క అంశం తను గమనించుకోవాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, డిక్లరేషన్ ఆయన ఏదో చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఆయన పెద్దలు, ఆయన ఒకటి గౌరవించు, ఆయన కూడా మన ఎన్నికలు విజయం సాధించిండొచ్చు, కానీ అంత మాత్రాన తను ఏదో సనాతన ధర్మం తనే కనిపెట్టినట్టు తను చెప్పిన విధంగా ఆచరించాలని ఆదేశాలు ఇవ్వటము చాలా దుర్మార్గం. ఎప్పుడో తేత్రాయుగం ముందర కొన్ని వేల సంవత్సరాల క్రితం సనాతన ధర్మం మొదలయ్యి దాన్ని ఆచరిస్తూ ఎంతో గొప్పగా కొనసాగుతోంది. ఈరోజు స్వార్థం కోసం, రాజకీయాల కోసం వాడుకునే విధంగా మాట్లాడటం దుర్మార్గం. ఏ ఒక్కరు కూడా సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, లేకపోతే దాని గురించి ఏదైనా తప్పుదో పట్టించని మాట్లాడినంటే ఆయన మాట్లాడారు. ఎవరు అగౌరవపరిచారు? ఎందుకు ఆ అజెండాను ఇప్పుడు కావాల్సి గతంలో కులాలను ఏ రకంగా చిచ్చి పెట్టారు, ఇప్పుడు మతాల మధ్యన చిచ్చి పెట్టే అంశాలుగా
ఎందుకు దాన్ని తీసుకొని దాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మం పైన గాని ప్రతి ఏ ఒక్క భావాల పైన వాళ్ళకు విశ్వాసాలు ఉంటే, వాళ్ళకు నమ్మకం ఉంటే వాటిని అన్నింటినీ గౌరవించేటువంటిదే మన విధానం. ప్రజలకు చేయవలసినటువంటి అంశాలను ఏదైతే చేయాలనో వాటిపైన దృష్టి పెట్టకుండా ఏదైతే డైవర్ట్ చేయాలనో ఆ డైవర్ట్ పైన ఎంతసేపు ఆలోచనలు పెట్టారు. ఈరోజు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు ఇటు పక్క, మరొక ప్రాంతంలో వరదలతో సతమతం అవుతున్నారు. వాళ్ళని ఆదుకునే దానిపైన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రైతు భరోసా అటువంటిది ఇవ్వకుండా 20,000 ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు. ఖరీఫ్ అయిపోవచ్చింది, ₹1 ఇవ్వలేదు. ఒకేసారి 20,000 రూపాయలు చెల్లించాలా అని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఖరీఫ్ పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ప్రతి ఒక్క ఎకరాకు ఇవ్వాలా అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. పశుగ్రాస పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. వీటిని కూడా దృష్టి పెట్టుకొని రైతులను ఆదుకోవాలి. కష్టాలు ఉన్నటువంటి రైతుకు రైతు కూలీలు ఏ రకంగా అండగాలో అని చెప్పి ఒక ప్లాన్ ప్రకటించాలి. దాన్ని ప్రకటించకపోగా ఇవ్వాల్సినటువంటి సొమ్మును పెట్టుబడి నిధిని కూడా ఇంతవరకు ఏమి ఇవ్వకపోగా పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో నిర్వీర్యం చేస్తున్నారు. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.